2019 వైసీపీ ఘన విజయం సాధించింది. సాధించిందంటే మామూలు విషయం కాదు దానికి. సాధించింది అంటే వైసీపీ కార్యకర్తల కష్టం ఎంతుందంటే అంతుందనే చెప్పుకోవచ్చు. ఏదైతే సోషల్ మీడియా గానియండి, మిగతా ప్లాట్‌ఫారాలు గానియండి, వైసీపీ పార్టీ కార్యకర్తలు అంత కష్టపడ్డారు 2009లో. కష్టపడిన తర్వాత ఘన విజయం సాధించింది. ఘన విజయం సాధించిన తర్వాత ఏదైతే 2009 నుంచి 2024 దాకా కార్యకర్తలని కనీసం ఒక్కసారి కాకపోతే ఒకసారి పట్టించుకుందలేదు. ఏది పార్టీ. నాయకులు కాదు. నాయకులు పాపం సోషల్ మీడియాలో వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానియండి, వైసీపీ పార్టీలో కొంతమంది అదే కన్వీనర్లు కానీ, కో కన్వీనర్లు కానీ కొంతమంది చాలామంది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ చాలా హెల్ప్ చేశారు. కానీ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఏ మాత్రం కార్యకర్తను పిలిచి సమావేశం పెట్టి పరిస్థితుల్లో భరోసా కల్పించింది లేదు. సొంత కార్యకర్తల మీదనే కొన్ని చోట్ల దాడులు జరిగిన సంఘటనలు కానీ ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి సొంత ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలనే ఆ వైసీపీ నాయకులే కార్యకర్తలను కొట్టించి జైల్లో పెట్టిన సంఘటనలు కానీ కొన్ని చోట్ల జరిగాయి. అయితే ఇప్పుడు 2019 అయిపోయింది. 2024లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓడిపోవడానికి కారణంగానే కార్యకర్తలకి ఆ స్థాయిలో గుర్తింపు ఇవ్వకపోవడం, అదేవిధంగా వాలంటీర్‌ని కార్యకర్తలాగా వాలంటీర్‌కి అన్నీ అప్పచెప్పడము, కానీ ఏదైతే ఎమ్మెల్యేలకు కానీ, లోకల్ నాయకులకు కానీ ఆ స్థాయిలో విలువ లేకపోవడం వల్ల ఓడిపోయిందని అందరికీ చెప్పుకొచ్చారు. అది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా. కానీ చూడండి టీడీపీ పార్టీ కార్యకర్తలకి ఎంత అండగా ఉంటారంటే అంత అండగా ఉంటారు. ఏదైనా ఏదైనా పోస్ట్ పెట్టి ఏదైనా అయితే వితిన్ 1 డేలోనే ఎమ్మటే బెయిల్ మీద తీసుకొచ్చి కార్యకర్తకి భరోసాగా నిలబడి అండగా నిలబడే విధంగా ఉంటారు. ఇప్పుడు చూడండి ఇంకో విషయం ఏంటంటే టీడీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలను అదే విధంగా చూసుకుంటారు, అదే విధంగా రెచ్చగొడతారు కానీ దాడులను పురిగొల్పడానికి కానీ మిగతా విషయాలు. కానీ వైసీపీ నాయకుల్లో అట్లా రెచ్చగొట్టరు. ఒకవేళ పొరపాటున ఏదైనా పోస్ట్ పెట్టినా కాపాడే విధంగా ఉండరు వైసీపీ కార్యకర్తలు. కానీ చూడండి అచ్చెన్నాయుడు టీడీపీ నాయకుడు, సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు గారు అసలు వాళ్ళ కార్యకర్తలకి ఎంత భరోసా ఇచ్చాడంటే అంత భరోసా ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ప్రతి కార్యకర్త టీడీపీ కార్యకర్త కానీ, వైసీపీ కార్యకర్త కానీ కోరుకుండేది ఏంటంటే మాకు భరోసా ఉండాలి అనే విధంగా కోరుకుంటారు. కానీ ఇక్కడ చూడండి దీంట్లో మేము ఏంటంటే భరోసా కోరుకునే దాంట్లో కార్యకర్తలు అనేవాళ్ళు ఏం కోరుకుంటారు అనేదాన్ని నేను స్పష్టంగా చూపిస్తాను. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంటే భరోసా అంటే ఏదో ఈడిపోయి మర్డర్ చేసి ఏదో దౌర్జన్యం చేస్తే కాదు. పార్టీ కోసం కష్టపడితే ఆ కష్టపడ్డ కార్యకర్తకి అండగా ఉండాలి అనేదే నా అభిప్రాయం. అంతకు మించి ఏం లేదు. ఒకసారి చూడండి ఎంత భరోసా కల్పించారంటే అంత భరోసా. అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి తీయచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నా. చూడండి మరి అంత భరోసా ఇచ్చారు. అదే వైసీపీ కార్యకర్తకి ఎంత భరోసా అవసరంలా. ఏదో కూర్చోబెట్టి అధికారులు టీ కాఫీ ఇచ్చేంత అవసరం లేదు. వీళ్ళు ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డప్పుడు ఏదైతే ఇప్పుడు దాడులు జరుగుతున్నాయో చూసారా టీడీపీ వాళ్ళు, ఆ దాడులు జరగకుండా అండగా ఉంటే చాలు అనేది కోరుకునేదే వైసీపీ కార్యకర్త. ఈ టీడీపీ కార్యకర్తలకు ఎంత అండగా ఉంటారో దాంట్లో సగం ఇవ్వండి, మీకు ఖచ్చితంగా ఘన విజయం సాధించే బాధ్యత వైసీపీ కార్యకర్తలకే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఒక్కసారి.